అలా కలిసిపోతున్నాం. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, మనం నిబంధనాజనులం. మనం ఎవరు? నిబంధన జనులం. ఆనాడు నిబంధన జనులకు సున్నతి చేయబడిందంటే మగ సంతానాన్ని సున్నతి చేసి దేవుడు నా జనం అని ఏం చేసుకున్నాడు? ఒక ముద్ర వేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏంటి అనేసి అంటే క్రీస్తు యేసు రక్తం అంటే ఏంటి? రక్షణ, మారు మనసు, బాప్తిజం, మందిరం, ఇవి మన జీవితాలకు తగినవి. ఇవి కాకుండా, ఇవి లేకుండా బయట వాళ్ళను మనం తెచ్చుకొని బయట వాళ్ళతో మనం కలిసి జీవిస్తూ వాళ్ళ ఆచారాలను, వాళ్ళ పద్ధతులను, వాళ్ళ ట్రెడిషన్ బట్టి మనం వెళ్తే దేవుడు ఒప్పుకోడు. అందుకే మనకి బిడ్డల్ని తెచ్చుకున్నప్పుడు కూడా, మనకి కోడల్ని కానీ అల్లుళ్ళని కానీ తెచ్చుకున్నప్పుడు కూడా మనం పరీక్షించాలా, వాళ్ళు మనలాగా ఆత్మీయులేనా, వాళ్ళు మందిరానికి వెళ్తారా లేదా, వాళ్ళు ప్రార్థించే వాళ్ళ లేరా. ఇప్పుడు అట్లాంటి చూడట్లేదు. వాళ్ళకు ఉద్యోగం ఉందా లేదా, లేదంటే వాళ్ళు వెనకాల ఏమైనా సంపాదించుకొని పెట్టుకున్నారా లేదా. ఎందుకు అనేసి అంటే దేవుడు ఇక్కడే మన జీవితాన్ని పరీక్షించేవాడు. ఇక్కడ నా ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారా,